హాయ్ స్టూడెంట్స్, హారిజంటల్ ప్రొజెక్షన్ ఎస్ఏ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హారిజంటల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి? మనకి బాడీని మనం హారిజంటల్ ప్లేన్కి ప్యారల్గా ప్రొజెక్ట్ చేస్తే దీన్ని హారిజంటల్ ప్రొజెక్షన్ అని అంటారు. ఇక్కడ హారిజంటల్ ప్రొజెక్షన్లో మనం ఇక్కడ టవర్ ఏబీ తీసుకుంటున్నాం చూడండమ్మా. దాని యొక్క హైట్ హెచ్. సో యు అనే ఇనీషియల్ వెలాసిటీతో మనం బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నాము. ఏబీ యొక్క హైట్ హెచ్. ఏ దగ్గర నుంచి యు అనే ఇనీషియల్ వెలాసిటీతో బాడీని ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ మనకి రెండు కాంపోనెంట్స్గా డివైడ్ అవుతుంది వెలాసిటీ. హారిజంటల్ కాంపోనెంట్ ఒకటి, వర్టికల్ కాంపోనెంట్ ఒకటి. ఇక్కడ ఈ రెండింటి మధ్యగా బాడీ వెళ్ళి సి అనే పాయింట్ దగ్గర రీచ్ అవుతుంది. వెర్టికల్ కాంపోనెంట్ వివై అనేది ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల వర్టికల్గా కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మనం యూజ్ చేసిన ఇనీషియల్ వెలాసిటీ హారిజంటల్గా బాడీని విఎక్స్ వైపు ట్రావెల్ చేయడానికి తీస్తుందన్నమాట. సో ఈ రెండు ఫోర్సెస్కి మధ్యలో బాడీ అనేది సి అనే పాయింట్ దగ్గర గ్రౌండ్ని తాకుతుంది. దీన్ని హారిజంటల్ ప్రొజెక్షన్ అని అంటారు. నెక్స్ట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. మనం బాడీని ప్రొజెక్ట్ చేసిన దగ్గర నుంచి గ్రౌండ్ని రీచ్ అవ్వటానికి పట్టిన టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని అంటారు. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ యు ఈక్వల్ టు 0. మనం ఎప్పుడైనా బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు అప్పర్ పార్ట్ నుంచి పైనుంచి తీసుకుంటే ఇనీషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. బాడీ పైనుంచి కిందకు వచ్చినప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని +g తీసుకుంటారు. టవర్ యొక్క హైట్ హెచ్. సో ఎస్ ఈక్వల్ టు హెచ్. దీన్ని వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. టైమ్ ఈక్వల్ టు టీ. సో దీన్ని మొత్తం వాల్యూస్ని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి హెచ్ ఈక్వల్ టు 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ వచ్చింది. క్యాలిక్యులేట్ చేస్తే దాని నుంచి టీ స్క్వేర్ ఈక్వల్ టు 2h/g, టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2h/g వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేసాము. వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే దాని నుంచి టీ స్క్వేర్ వచ్చింది. దాని నుంచి టీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2h/g. దీన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని అంటారు. నెక్స్ట్, హారిజంటల్ రేంజ్. అంటే బాడీ హారిజంటల్ ప్లేన్ మీద గ్రౌండ్ వైపు ఎంత దూరం డిస్ప్లేస్ అయింది, దాన్ని హారిజంటల్ రేంజ్ అంటారు. ఫార్ములా ఇక్కడ చూడండి, టవర్ యొక్క హైట్ ఏబి. సో ఏ దగ్గర నుంచి మనకి బాడీ బి దగ్గర నుంచి సి అనే దూరంలో పడింది. సో బీకి సికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని హారిజంటల్ రేంజ్ అని అంటారు. ఇక్కడ ఫార్ములా చూడండి, యూనిఫామ్ హారిజంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో హారిజంటల్ వెలాసిటీ మనం యూజ్ చేసిన యూనిఫామ్ వెలాసిటీ ఎంత? యూ. హారిజంటల్ వెలాసిటీ ఎప్పుడు యూనిఫామ్గా ఉంటుందమ్మా, వర్టికల్ వెలాసిటీ నాన్ యూనిఫామ్ అనమాట. సో ఆర్ ఈక్వల్ టు యూ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2h/g. ఈ రెండు వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే హారిజంటల్ రేంజ్ ఆర్ ఈక్వల్ టు యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2h/g వస్తుంది. ఆర్ అంటే హారిజంటల్ రేంజ్ అనమాట. ఫార్ములా హారిజంటల్ రేంజ్ ఈక్వల్ టు యూనిఫామ్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. నెక్స్ట్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. మనం బాడీని హారిజంటల్గా ప్రొజెక్ట్ చేసిన దగ్గర నుంచి ఏ పర్టికులర్ టైంలో అయినా ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం బాడీ యొక్క వెలాసిటీని మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాము. ఇక్కడ ఏబి అనేది టవర్. అక్కడి నుంచి మనం యూజ్ చేసిన ఎంత ఇనీషియల్ వెలాసిటీతో బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నాం యూ, దాన్ని మనం హారిజంటల్ కాంపోనెంట్గా తీసుకుంటాం. అంటే విఎక్స్, వర్టికల్ కాంపోనెంట్ని వివై అనుకుంటున్నాం. మనకి వివై తెలియదు, విఎక్స్ ఈక్వల్ టు యూ. సో వివై క్యాలిక్యులేట్ చేయడానికి మనం వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఎంత ఇనీషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు 0. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ బాడీ పైనుంచి కిందకు వస్తుంది కాబట్టి +g. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది v ఈక్వల్ టు వివై, టైమ్ ఈక్వల్ టు టీ. ఈ వాల్యూస్ అన్నిటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీలో సబ్స్టిట్యూట్ చేస్తే వివై ఈక్వల్ టు 0 ప్లస్ యూ ఈక్వల్ టు 0 కాబట్టి 0 ప్లస్ జీటీ. దీని నుంచి వివై ఈక్వల్ టు ఎంత వచ్చింది వాల్యూ? జీటీ. సో విఎక్స్ వాల్యూ యూ, వివై వాల్యూ జీటీ. మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్, దీని నుంచి మ్యాగ్నిట్యూడ్ క్యాపిటల్ వి కనుక్కోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్. విఎక్స్ అంటే యూ, వివై అంటే జీటీ. సబ్స్టిట్యూట్ చేస్తే వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ జీటీ స్క్వేర్ వచ్చింది. సో అంటే హారిజంటల్ వెలాసిటీకి వర్టికల్ వెలాసిటీకి మధ్యలో రెండింటి యొక్క ఫోర్సెస్ వల్ల బాడీ వచ్చేసి వి అనే వెలాసిటీతో సి అనే పాయింట్ దగ్గర రీచ్ అయింది. సో
ఇక్కడ మనం వివై వర్టికల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసాము, మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసామన్నమాట. మ్యాగ్నిట్యూడ్ v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ v స్క్వేర్ ప్లస్ జీటీ స్క్వేర్ వచ్చింది మనకి వాల్యూ. నెక్స్ట్ మనం యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. విఎక్స్కి వికి మధ్యలో యాంగిల్ ఆల్ఫా అనుకున్నాం. ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి, వర్టికల్ కాంపొనెంట్కి హారిజంటల్ కాంపొనెంట్కి మధ్యలో రెండింటి ఫోర్సెస్ వల్ల వి అనే వెలాసిటీతో బాడీ సి అనే పాయింట్ దగ్గర రీచ్ అయింది. వికి విఎక్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం ఆల్ఫా అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఆల్ఫా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. సో tan ఆల్ఫా ఈక్వల్ టు డైరెక్షన్ ఆఫ్ ఏ రిజల్టెంట్ వెక్టర్. tan ఆల్ఫా ఈక్వల్ టు vy బై విఎక్స్. vy ఎంత వచ్చింది? జీటీ. విఎక్స్ అంటే యూ. సో ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ జీటీ బై యూ. ఇక్కడ మనకి డైరెక్షన్ ఆల్ఫా వాల్యూ వచ్చింది. నెక్స్ట్ హారిజంటల్ ప్రొజెక్షన్లో పాత్ ఆఫ్ యూ ప్రొజెక్టైల్ పారాబోలా అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ టవర్ ఏబీ తీసుకుంటున్నామో దాని యొక్క హైట్ని మనం వర్టికల్ డిస్ప్లేస్మెంట్గా తీసుకుంటున్నాము. మనం యూజ్ చేసే ఇనిషియల్ వెలాసిటీ యూ. ఇక్కడ మనకి ఇనిషియల్ వివైని వివై ఈక్వల్ టు వై అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ చూడండి, ఇనిషియల్ వెలాసిటీ యూతో మనం బాడీని ప్రొజెక్ట్ చేస్తే వెలాసిటీ రెండు కాంపోనెంట్స్గా డివైడ్ అవుతుంది, విఎక్స్ వివై. విఎక్స్ ఈక్వల్ టు యూ, వివై అనేది ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల ట్రావెల్ చేస్తుంది వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్. బాడీ రెండింటికి మధ్యలో సి అనే పాయింట్ దగ్గర వి అనే వెలాసిటీతో వచ్చేసి సి అనే పాయింట్ దగ్గర గ్రౌండ్ని తాకుతుంది. ఇక్కడ చూడండి, మనం ఏబీని ఎంత తీసుకున్నాం? వై. బీసీ అంటే హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, మధ్య ఉన్న డిస్టెన్స్ ఎక్స్ అనమాట. సో బీసీ ఈక్వల్ టు ఎక్స్. ఇనీషియల్ వెలాసిటీ యూ ఎంత? యూ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం వాల్యూస్ యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ, బాడీ పైనుంచి కిందకు వస్తుంది కాబట్టి ప్లస్ జీ. ఎస్ ఈక్వల్ టు వై వర్టికల్ డిస్ప్లేస్మెంట్. టైమ్ ఈక్వల్ టు టీ. మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ వై ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ వచ్చింది. మనం వేరియబుల్స్ అన్నీ వై ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనం హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, హారిజంటల్ వెలాసిటీ ఇంటూ టైం, బీకి సికి మధ్యలోనే డిస్టెన్స్ని హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అనుకున్నాం. సో ఎక్స్ ఈక్వల్ టు హారిజంటల్ వెలాసిటీ ఇంటూ టైం, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు హారిజంటల్ వెలాసిటీ ఇంటూ టైం. సో ఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటూ టీ వస్తుంది. దాని నుంచి టీ ఈక్వల్ టు ఎక్స్ బై యూ. మనకి వై ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ ఈక్వేషన్లో టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, వై ఈక్వల్ టు 1/2 ఇంటూ జే ఇంటూ టీ అంటే ఎక్స్ బై యూ హోల్ స్క్వేర్. సో మనకి ఈక్వేషన్ వై ఈక్వల్ టు హాఫ్ జీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ జీ బై 2 యూ స్క్వేర్ని మనం ఏ కాన్స్టెంట్ వాల్యూగా తీసుకుంటే వై ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. మనకి ఈక్వేషన్స్ ఆఫ్ పెరాబోలా ఈక్వేషన్ తెలుసు, వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఆ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకు వచ్చిన వై ఈక్వేషన్ని పెరాబోలా ఈక్వేషన్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఇన్ హారిజంటల్ ప్రొజెక్షన్ని పెరాబోలిక్ పాత్లో ఉంది అని ప్రూవ్ చేసామన్నమాట. స్టూడెంట్స్, ఇక్కడ మనం హారిజంటల్ ప్రొజెక్షన్ కంప్లీట్గా నేర్చుకున్నామమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.